తాజా అంశం చూస్తున్నాం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూముల స్వాధీనం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప్ప, భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమణల స్వాధీనానికి సంబంధించిన వివరాలేంటి? సుజాత, తిరుపతి మాజీ శాసనసభ్యుడు, టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూముల స్వాధీనం తిరుపతిలో కొనసాగుతోంది. 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పరిసర ప్రాంతాల్లో అటు మంగళం గ్రామ పంచాయతీ, అదేవిధంగా తిరుచానూరు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ భూములు, స్వర్ణముఖి నది పొరంబోకు భూములను దాదాపుగా 16 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమించారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ప్రభుత్వ భూములు ఆక్రమించిన అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణల మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన విజిలెన్స్ విచారణలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మంగళం గ్రామ పంచాయతీ పరిధిలోని 471, 472 సర్వే నంబర్లలో 7 ఎకరాల 30 సెంట్లు, అదేవిధంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 47/2, 47/1 సర్వే నంబర్లలో దాదాపు 9 ఎకరాల 33 సెంట్లలో భూమిని ఆక్రమించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా వీటితో పాటు ఈ 472, 73 సర్వే నంబర్ల సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తిని కూడా బెదిరించి తన భూమికి సమీపంలో ఉన్న 3 ఎకరాల 33 సెంట్లను కూడా ఆక్రమించినట్లు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన దాదాపు 100 కోట్లకు పైబడి విలువైన భూమి ఆక్రమించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు తిరుపతి రూరల్ తహసీల్దార్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి అటు మంగళంలోను ఇటు తిరుచానూరు సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పొలాల వద్దకు వెళ్లి కొంతమేర స్వాధీనం చేస్తున్నారు. కానీ ఈ స్వర్ణముఖి నది ఒడ్డున సమీపంలో ఉన్న 9 ఎకరాల 33 సెంట్లకు పెద్ద ఎత్తున భారీగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఆ ప్రహరీ నిర్మాణ తొలగింపు కోసం పొక్లైన్ తీసుకెళ్లినప్పటికీ అది చాలా పటిష్టంగా ఉండడంతో తొలగించే కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరింత పెద్ద పొక్లైన్ తరలించి ఆ ప్రాంతానికి భూముల ప్రహరీని తొలగించడంతో పాటు భూములు స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ ఉన్న నేపథ్యంలో ఆక్రమణలు స్వాధీనం చేసుకుంటున్న సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతలు తలెత్తకోకుండా సమస్యలు తలెత్తకోకుండా ఉండేందుకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 డిఎస్పీలు, పలువురు సిఐలతో పాటు 250 మంది పోలీసులను భద్రతగా వినియోగిస్తున్నారు. మరోవైపు ఈ భూముల స్వాధీన సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో వారిని తనపల్లి క్రాస్ సమీపంలోనే జాతీయ రహదారి పక్కనే అడ్డుకొని వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. సుజాత, ధన్యవాదాలు నారాయణప్ప.